మనకు తెలుస్తుంది. శశి ఏంటి ఫైనల్ గా చెప్పండి. సో లీగల్ టీం ఒకవైపు ఆయన ఎక్కడున్నారో తెలియదని మాత్రం చెప్తున్నారు, కానీ ఈ కేసు సంబంధించిన విచారణ కావచ్చు, ఈ కేసు అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తున్నారు. బహుశా ఆయన ఎక్కడున్నారో వాళ్ళకి తెలియకపోవచ్చు, లేకపోతే చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదనుకుని అలా సమాధానం ఇస్తున్నారా తెలియదు. కానీ సో ఫైనల్ గా అక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి పోలీసులు అయితే మాత్రం తాజాగా సో మనం చూసిన ట్వీట్ లో కూడా ఆయన బయట ఉన్నట్లుగా నిన్న పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారు అక్కడే ఉన్నారా, సో ఎలాంటి ప్రయత్నం అయితే మాత్రం జరగబోతోంది ఫైనల్ గా చెప్పండి. ప్రస్తుతానికైతే మాత్రం 2 వాహనాల్లో ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు, మధ్యపాటి పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఒక 2 టీంలు ఇందులో ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ఒక టీం రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే, మరోవైపు రామ్ గోపాల్ వర్మ ఆచూకీ తెలియడం లేదు కాబట్టి అతనికి సంబంధించినటువంటి ఆచూకీని కనుగొనే పనిలో వారంతా కూడా ఇంకోటి బ్యాక్ ఎండ్ లో పనిచేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్దనే వెయిట్ చేసినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు సాయంత్రానికంతా ఈ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ మీద ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి అన్న ఉద్దేశంతోనే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సుమారుగా 10 నుంచి 15 మంది పోలీసులు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. ఒక టీం మాత్రమే ఆర్జీవీ ఇంటి వద్ద ఉంటే, మరొక టీం మాత్రం బ్యాక్ ఎండ్ లో ఆయన ఆచూకీ కొనుక్కునేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ ఒక హైడ్రామాను మాత్రం కొనసాగిస్తున్నారు ఇక్కడ ఇంటి దగ్గర అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక లీగల్ టీం అయితే మాత్రం నిమిషానికి ఒక మాట చెప్తోంది. అయితే గతంలో 19వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినప్పుడు బిజీ షెడ్యూల్ ఉంది, తమకు సమయం కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే 25వ తేదీ మరొకసారి విచారణ హాజరు కావాలంటూ కూడా వాట్సాప్ లో నోటీస్ పంపించినప్పుడు ఇప్పుడు కూడా తప్పించుకునేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో బిజీ షెడ్యూల్ అనే ప్రస్తావనను తీసుకొస్తే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ చట్టాలు, తర్వాత డిజిటల్ పోలీసింగ్ అనే అంశాన్ని ప్రస్తుతం ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ బిఎన్ఎస్ఎస్ చట్టాల ప్రకారం ఎక్కడి నుంచి అయినా వర్చువల్ విధానంలో హాజరయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసులో భాగంగా కూడా తమకు అలాంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటి ఒక అంశాన్ని లీగల్ టీం తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. సో ఈ అంశాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి, లేకపోతే విచారణకు గైర్హాజరు అవ్వడానికో చాలా వరకు ఇటు ఆర్జీవీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్నట్టుగా కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ మాత్రం పోలీసులు అయితే అతని ఆచూకీ కోసం పలు రకాల ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అతను ఆచూకీ కనుగొనే ప్రయత్నం అయితే కంటిన్యూ చేస్తున్నారు. రైట్ శశి, సో మీరు ఫాలోఅప్ లోనే ఉండండి. పోలీసులు ఏ రకంగా ఈ కేసు విషయంలో ముందుకు పోబోతున్నారు అనేటువంటిది. సో థ్యాంక్ యూ వెంకట్. సో అక్కడ పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా డైరెక్షన్ వస్తున్నాయి హెడ్ క్వార్టర్ నుంచి అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉండండి. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే సైకోలు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయినటువంటి వారు ఉన్నారో వారందరిపైన కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి, చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే అనేక కేసులు కూడా నమోదయ్యాయి, కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఇంకోవైపు ఎవరైనప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా గతంలో పోస్టులు చేసినటువంటి వారిపైన ఆ నాయకులు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, పాలకులకు సంబంధించినటువంటి వారు కంప్లైంట్లు రావడం, దానిపైన పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మను కూడా విచారించాలని చెప్పి మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కూడా హైదరాబాద్ పోలీస్ టీంలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఎలా రియాక్ట్ అవుతారు, రామ్ గోపాల్ వర్మ అందుబాటులోకి వస్తారా లేదా, ఏం జరగబోతోంది అనేది కూడా మనం చూద్దాం. మినిట్ టు మినిట్ దీనికి సంబంధించిన అప్డేట్